హాయ్ హలో వెల్కమ్ టు హైమ తెలుగు బ్లాగ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజైతే కొంచెం లేట్గా లేచాము అందరము. మా హస్బెండ్ అయితే ఇంకా ఫ్రెష్ అప్ అవుతున్నారు. అందుకే నేను ఒక్కదాన్ని కూర్చొని కాఫీ అయితే తాగేస్తున్నాను. అంటే నేను కాఫీ చేసే లోపల తను వాష్రూమ్కి అయితే వెళ్ళిపోయారు. సో పిల్లలు అయితే ఫ్రెష్ అప్ అయిపోయారు. ఇంకా నేను ఫ్రెష్ అప్ అవ్వాలి. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేశాను. ఈరోజు మ్యాగీ ప్రిపేర్ చేశాను, ఎందుకంటే కొంచెం సింపుల్గా అయిపోతుందని. అండ్ అసలు త్రూ అవుట్ నైట్ అంతా అస్సలు పడుకోలేదండి. అసలు నాకు ఎందుకు తెలీదు. కలంగుట్ బీచ్ నుంచి వచ్చిన తర్వాత అంటే వచ్చేటప్పుడే నాకు ఫుల్ టైర్డ్గా అనిపించింది. అండ్ మోరోవర్ బాగా పడుకోవాలి, అంటే కొంచెం నిద్ర మొహాలు అంటారు కదా, అలా అనిపించింది. కానీ బట్ ఇంటికి వచ్చిన తర్వాత వన్స్ అసలు వచ్చి అంటే కొంచెం ఫేస్ వాష్ చేసుకొని పడుకుందామని ట్రై చేస్తే అస్సలు నిద్ర పట్టలేదు. డే మొత్తం అంటే నైట్ కంప్లీట్గా మేల్కొనే ఉన్నాను. ఎర్లీ మార్నింగ్ 4:30 అలా కాసేపు పడుకున్నాను, ఒక హాఫ్ అన్ అవరు. అందుకే మొహం అంతా ఏదోలా ఉంది, అసలు డిస్టర్బ్గా, అసలు బయటకు వెళ్ళాలని అలా లేదు. బట్ అయినా సరే అని చెప్పి ఇంకా లేచేసాను అనమాట. లేచి ఇంకా వెంటనే ఫస్ట్ టిఫిన్ చేశాను. అండ్ ఈలోపు మా హస్బెండ్ వెళ్ళి పాల ప్యాకెట్లు అవన్నీ తీసుకొని వచ్చారు. సో ఇంకా పాలు వేడి చేసేసాను పిల్లలకి. అండ్ కాఫీ పెట్టుకొని తాగుతున్నాను. ఇప్పుడు బయటికి వెళ్ళాలి. సో మోస్ట్లీ ఈరోజు కొంచెం లేట్ అయింది మేము బయటికి వెళ్ళడానికి. చూడాలి. సో వ్లాగ్ అయితే చూస్తూ ఉండండి. అండ్ వ్లాగ్ నచ్చితే ఒక లైక్ చేయండి. కార్లోకి వెళ్ళాక తీసిస్తా, ఓకేనా? సో ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ వచ్చేసి మేము చపోరా పోర్ట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మేము ఉంటున్న రూమ్ నుంచి చపోరా పోర్ట్ 16 to 17 కిలోమీటర్స్ ఉంటుంది. కొంచెం లాంగ్ డిస్టెన్సే, అందుకే ఫస్ట్ అది చూసుకోవాలి అన్నట్టు ప్లాన్ చేసుకున్నాము. ఆ తర్వాత రిమైనింగ్ ఏమన్నా ప్లేస్లు ఉంటే వాటిని కూడా కవర్ చేస్తాము ఈరోజే. సో బయట క్లైమేట్ కూడా మరీ హాట్గా అలా ఏం లేదు, కొంచెం కూల్గానే ఉంది. మధ్య మధ్యలో అప్పుడప్పుడు కొంచెం సన్నీగా అలా వస్తూ పోతూ ఉందన్నమాట. సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మాకు కార్లో కూడా ఏసీ పని చేయట్లేదు. యాక్చువల్గా మేము ఈ ట్రిప్కి వచ్చేటప్పుడు మా హస్బెండ్ కంప్లీట్గా కార్ మొత్తం సర్వీసింగ్కి ఇచ్చారు, అప్పుడు పని చేస్తుంది ఏసీ. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత సడన్గా ఏమో ఏసీ పని చేయట్లేదు. చాలా ట్రై చేసాం కానీ అస్సలు వర్కౌట్ అవ్వట్లేదు. ఇంకా బయట ఎక్కడన్నా రిపేర్ చేయించుకుందాము అనుకుంటే మళ్ళీ ఎందుకు, ఒకటి ఉంటే వాళ్ళు ఇంకొకటి ఉందని చెప్పి ప్రాబ్లం అయిపోతుందేమో అన్నట్టు ఇంకా మేము బయట ఎక్కడ మెకానిక్ దగ్గర చూపించుకోవట్లేదు అనమాట. సో దానివల్ల ప్రాబ్లం అవుతుంది ఏసీ పని చేయకపోవడం వల్ల. అది ఎలాంటప్పుడు అంటే మా హస్బెండ్ పిల్లలు ఈ బీచ్లో బాగా వాటర్లో ఆడుకుంటారు కదా, తడుస్తారు కదా. వన్స్ అదంతా అయిపోయిన తర్వాత రూమ్కి రిటర్న్ అవుతాం కదా, రిటర్న్ వచ్చేటప్పుడు ఈ సాల్ట్ వాటర్ కదా, అండ్ మెయిన్ ఒంటిపైన ఇసుక అది కూడా ఉంటుంది. దానివల్ల ఈ వేడిగాలికి కొంచెం చిరాగ్గా ఇబ్బందిగా అలా అనిపిస్తుంది. సో అప్పుడు ఒకటే అనిపిస్తుంది, అరే ఏసీ ఉంటే బాగుండు కదా అని. రిమైనింగ్ టైమ్స్లో మరీ అంత హాట్గా అలా ఏం లేదు. వచ్చినప్పటి నుంచి ఏదో ఒక టైంలో వర్షాలు పడుతూనే ఉన్నాయి. అంటే మార్నింగ్ టైం కానీ, లేకపోతే ఈవినింగ్ టైం కానీ, లేకపోతే నైట్ టైం కానీ, అలా ఏదో ఒక టైంలో వర్షాలు పడడం వల్ల క్లైమేట్ కూడా మరీ హాట్గా లేదు. ఎప్పుడన్నా ఒకసారి కొంచెం సన్నీగా అలా వస్తూ పోతూ మరీ సడన్గా క్లైమేట్ చేంజ్ అవుతూ క్లౌడీగా ఉంటూ అలా ఉంటుందన్నమాట. సో మేము వెళ్ళినది ఫుల్ సమ్మర్లో, అసలు ఆ టైంలో వర్షాలు పడతాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఎందుకో తెలీదు, మేబీ మాకు ఏసీ పని చేయకపోవడం వల్ల మేబీ సడన్గా వర్షాలు స్టార్ట్ అయ్యాయి ఏమో అన్నట్టు మేము అనుకుంటున్నాం అనమాట. సో ఏసీ లేకపోతే సమ్మర్లో అస్సలు అవ్వదండి, ఖచ్చితంగా ఏసీ ఉండాల్సిందే ట్రావెల్ చేసేటప్పుడు. బట్ మేము ఎలా సర్వే అవుతున్నామంటే ఈ కార్ విండోస్ ఓపెన్ చేసేసుకొని ట్రావెల్ చేస్తున్నాము. ఎందుకంటే బయట అంత వేడిగా లేదు కాబట్టి కొంచెం చల్లగాలి అలా వస్తుంది, క్లైమేట్ కూడా కూల్గా ఉండడం వల్ల అలా మేము సర్వే అవ్వగలుగుతున్నాము. సో ఇక్కడైతే ఇంకా చపోరా పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఇది వచ్చేసి పైన కొండపైన ఉంది.
అండ్ కారు కిందే పార్క్ చేసేసేయాలి. ఇదంతా నడుచుకుంటూ రావాలి. అండ్ రోడ్డు కూడా అంత మరీ ఫ్లాట్గా అలా లేదు, ఏటవాలుగా ఉంది. నడిచేటప్పుడు ఖచ్చితంగా ఆయాసపడతారు. మెయిన్ పిల్లలు కొద్దిగా ఇబ్బంది పడ్డారనమాట. అచ్యుత అస్సలు నడవలేదు, ఎత్తుకోమని సతాయిచ్చింది. పయోధ్ అయితే బాగానే ఎక్కేశాడనమాట. వన్స్ పయోధ్ కూడా పైకి వచ్చిన తర్వాత ఎత్తుకోమన్నాడు. ఎందుకంటే చెప్పాను కదా ప్రాపర్గా లేదు దారి అన్నది. కొంచెం నడవలేని వాళ్ళైతే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. మేము కూడా మధ్య మధ్యలో అక్కడక్కడ ఆగుతూ వచ్చాము. సో పైకి వచ్చేసిన తర్వాత ఇంకా ఇక్కడ పెద్దగా ఏమీ లేదు, మొత్తం అంతా పడిపోయింది. జస్ట్ ఇంకా మనం చూడాలి అన్నట్టయితే వెళ్ళి విజిట్ చేయొచ్చు. అండ్ పైనుంచి వ్యూ అయితే నిజంగా చాలా చాలా బాగుంటుందండి. అంటే అరేబియన్ సముద్రం చూడొచ్చు, అలాగే వ్యాగటోర్ బీచ్ కూడా చూడొచ్చు అనమాట. సో అవన్నీ చూసుకున్న తర్వాత మేము కొంచెం సేపు అక్కడే కూర్చొని ఆ తర్వాత ఇంకా రిటర్న్ మళ్ళీ వచ్చే దారిలో ఈ వ్యాగటోర్ బీచ్ అయితే కనిపిస్తుంది. ఇది జస్ట్ ఒక 1 కిలోమీటర్ ఉంటుంది అంతే చపోరా పోర్ట్ నుంచి వ్యాగటోర్ బీచ్. సో ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ హ్యాపీగా మీరు వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఏమైనా చేయాలనుకుంటే చేసేయచ్చు. బట్ ఏంటంటే ప్రైస్ ఎక్కువ ఉంది. ఆ ప్రైజ్కి తగ్గట్టే టైం కూడా కొంచెం ఎక్కువ ఉందన్నమాట. ఇక్కడ రిమైనింగ్ బీచ్లో ఎలా అంటే ప్రైస్ కొంచెం తక్కువ అండ్ టైం కూడా కొంచెం తక్కువ అనమాట. బట్ మా హస్బెండ్ నన్ను చాలా అడిగారనమాట, వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీ ట్రై చేయి, ఇక్కడ కొంచెం ఎక్కువ క్రౌడ్ లేదు, కొంచెం ప్రశాంతంగా ఉంది అని. వ్యాగటోర్ బీచ్ అయితే చూసేసుకున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి అంజనా బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో అది చూసేసుకున్న తర్వాత టైం ఉంటే ఈరోజే మప్పుసా మార్కెట్ కూడా చూసుకుంటాము, లేకపోతే స్కిప్ అన్న చేసేస్తాం, లేదంటే మళ్ళీ నెక్స్ట్ డే అంటే రేపు కానీ అలాగా ఎల్లుండి కానీ అలా. సో ఫేస్ చూసి భయపడకండి, ఎందుకంటే బీచ్ దగ్గర నుంచి జస్ట్ ఇంకా అప్పుడే వచ్చామన్నమాట. కొంచెం నడిచినా లేకపోతే బీచ్ దగ్గర కొంచెం ఎలాగో వేడిగా ఉంటుంది కదా, ఆ వేడికి ఫుల్ చెమటలు పట్టేసాయి అనమాట. సో ఇంకా అంజనా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ అసలు అంజనా బీచ్ రోడ్ అయితే దారి అయితే చాలా చిన్నగా ఉందండి. అసలు కొన్ని చోట్ల ఎలా ఉందంటే ఆపోజిట్లో చిన్న వెహికల్ వచ్చినా కూడా క్రాస్ అవ్వదు, అట్లీస్ట్ ఒక సైకిల్ వచ్చినా క్రాస్ అవ్వదు, అంత చిన్నగా ఉంది. మేబీ మ్యాప్ మాకు అలా చూపించిందేమో, రిటర్న్ వెళ్ళేటప్పుడు చూడాలి వేరే రోడ్ ఏమైనా చూపిస్తుందేమో. సో ఇక్కడ ఇంకా పార్కింగ్ వచ్చేసి మనం ఎంటర్ అవ్వగానే ఎంతమంది పిలుస్తారో ఇక్కడ కార్ పార్క్ చేయండి, ఇక్కడ కార్ పార్క్ చేయండి అని. సో మేము కూడా ఇంకా ఒక రిసార్ట్ వాళ్ళదే పే పార్కింగే, ఇంకా కార్ పార్క్ చేసి ఎంటర్ అవుతున్నాము. ఇది వచ్చేసి ఆ రిసార్ట్ వాళ్ళ దారి అనమాట, వాళ్ళు ఇలా వెళ్ళిపోవచ్చు అన్నట్టు చెప్పారు. సో అందుకే ఇంకా ఇలా వచ్చాము. అండ్ ప్రైస్ వచ్చేసి కార్ పార్కింగ్కి 100 రూపీస్. మోస్ట్లీ ఎక్కడ చూసినా 100, 200, కొన్ని చోట్ల 300 అలా కూడా ఉంటాయి. సో ఇంకా ఇదనమాట అంజనా బీచ్. ఇక్కడ క్రౌడ్ ఎక్కువగానే ఉంది అండ్ రిసార్ట్స్ కానీ రూమ్స్ కానీ ఎక్కువగానే ఉన్నాయి. సో ఫుడ్ అదంతా కూడా దొరుకుతుంది, చాలా బాగుంది. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే ఇలాగే కొంచెం ముందుకెళ్తే ఈ స్టోన్స్ ఉన్నాయన్నమాట బీచ్లోనే. సో ఇక్కడ నిలబడితే ఆ వాటర్ అంటే అలలు వచ్చి మన మీద పడతాయి, చాలా బాగుంది. ఇది నాకు బాగా నచ్చింది. సో మేమేమంటే కొంచెం ముందే పార్క్ చేసామన్నమాట, కారు ఎంటర్ అవ్వగానే పార్కింగ్ చేసేసాము. బట్ లోపలికి చాలా ఉంది రావడము, బట్ మాకు అది తెలీదు ఎగ్జాక్ట్గా లోపలికి ఎంత దూరం ఉందో, మళ్ళీ అక్కడ పార్కింగ్ ఉందో లేదో అన్నట్టు అక్కడే పార్క్ చేసేసామన్నమాట. బట్ మెయిన్ మేము అదే మిస్టేక్ చేసాము. మీరు మాలాగా అసలు మిస్టేక్ చేయొద్దండి. సో సపరేట్గా కార్ పార్కింగ్ అయితే ఉంది, ఇంకా లోపలికి రావాలి. అండ్ మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది కదా అంజనా బీచ్కి, అక్కడ షాపింగ్ చేసుకోవడానికి కూడా మార్కెట్ ఉంది, అంజనా మార్కెట్, షాపింగ్ మార్కెట్, ఇదంతా అదే అండి. సో నేను ఇంకా బీచ్లో నుంచి అలా నడుచుకుంటూ ముందుకు వచ్చి ఇంకా ఏమన్నా బాగుంటే తీసుకుందాం అన్నట్టు వచ్చానమాట. పర్సనల్గా మేము వచ్చిన రోజు నుంచి షాపింగ్కు టైం అంటే ఇప్పుడే కేటాయించాను నేను. సో అలా కాసేపు అంతా తిరిగి ఏం తీసుకోలేదు, జస్ట్ అలా చూపించడానికైతే తిరిగాను అనమాట. సో ఇక్కడ పక్కనే కార్ పార్కింగ్ అంతా ఉంది. సో మేము కార్ పార్కింగ్ చేసిన చోటు నుంచి ఈ మార్కెట్ వచ్చేసి అట్లీస్ట్ ఒక 1/2 కిలోమీటర్ పైనే ఉంటుంది, అంత దూరం అనమాట. సో మీరు స్టార్టింగ్లో ఎంతమంది చెప్పినా కానీ అక్కడ కారు కానీ వెహికల్ కానీ ఏది ఆపకండి, డైరెక్ట్ లోపలికి వచ్చేసేసేయండి. మీకు దగ్గర అవుతుంది, బీచ్ దగ్గర అవుతుంది అండ్ షాపింగ్ కూడా దగ్గర అవుతుంది, రెండు చూసేసుకోవచ్చు ఒకే టైంలోనే. సో ఇంకా తర్వాత అంజనా బీచ్ చూసేసుకున్న తర్వాత ఇంకా రూమ్కి అయితే వచ్చేసాము. ఇంకా రూమ్కి వచ్చిన తర్వాత రిలాక్స్ అయ్యాము ఈవినింగ్ వరకు. సో ఇంకా ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా నిన్న క్యాన్సిల్ అయింది కదా క్రూజ్ డిన్నరు, ఇంకా రెడీ అయ్యామన్నమాట. రెడీ అయ్యి
వాళ్ళ వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నాం, అంటే బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు వచ్చి పిక్ చేసుకుంటామన్నారనమాట. బట్ ఏంటంటే మేము తీసుకున్న రూమ్ నుంచి కొంచెం నడుచుకుంటూ రమ్మన్నారు. ఒక ఏరియా పేరు చెప్పారనమాట, హోటల్ పేరు. అక్కడికి వచ్చామన్నమాట నడుచుకుంటూ రావడానికి. కొద్దిగా ఇబ్బంది అయ్యింది, ఎందుకంటే కొద్దిగా లాంగ్ డిస్టెన్స్ అనమాట. సో మళ్ళీ మేము రిటర్న్ వచ్చేటప్పుడు కూడా మాకు ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే నైట్ ఎప్పుడో రిటర్న్ వస్తాము. ఆ టైంలో మళ్ళీ ఇక్కడ దింపేస్తే రూమ్ దగ్గరికి వెళ్ళాలంటే నైట్ టైం అది కూడా నడుచుకుంటూ వెళ్ళాలంటే కష్టమైపోతుంది. సో వాళ్ళతో మేము మాట్లాడుకున్నాం, మమ్మల్ని రూమ్ దగ్గర దింపాలి రిటర్న్ వచ్చేటప్పుడు అంటే వాళ్ళు సరే అన్నారు. వెహికల్లో ఎందుకు వెళ్ళలేదు కార్లో అంటే వాళ్ళు చెప్పినది మెయిన్ ఏరియా అనమాట, ట్రాఫిక్ ఉన్న ఏరియా. బట్ అక్కడ కార్ పార్కింగ్ చేయడానికి లేదనమాట, అందుకే నడుచుకుంటా వచ్చాము. సో ఇంకా బస్ అయితే వచ్చింది, పిక్ చేసుకున్నారనమాట. సో ఇంకా వెళ్తున్నాము. ఆల్మోస్ట్ దాదాపు ఒక 1.5 అవర్ జర్నీ ఉంటుంది మేము ఉంటున్న ఏరియా నుంచి క్రూజ్ డిన్నర్ చేసే చోటికి వెళ్ళాలంటే, క్రూజ్ దగ్గరికి వెళ్ళాలంటే. పనాజీ ఆ బ్రిడ్జ్ ఉంది కదండి, మీకు చెప్పాను నేను, షిప్స్ అవన్నీ కూడా కనిపించాయి. సో అక్కడికి తీసుకెళ్తారనమాట. మేము ఇప్పుడు ఎక్కడైతే బస్సు ఎక్కామో అక్కడికి నడుచుకుంటూ వచ్చామన్నమాట. నడుచుకుంటూ వచ్చాము అంటే జస్ట్ మేము తీసుకున్న రూమ్ నుంచి ఈ పికప్ పాయింట్ వచ్చేసి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. 1 కిలోమీటర్ కూడా నడిచాము. మెయిన్ పిల్లలు అసలు ఎక్కడ ఆగలేదు, బాగా నడిచారు. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే ఈ 13 days కార్లు తిరిగి వాళ్ళకి బోరు కొట్టేసింది. సో అందుకోసం ఇంకా బస్ అన్న కానీ హుషారుగా నడిచేశారనమాట. కొంచెం నాకే టైర్డ్గా అట్లా అనిపించింది, కానీ పిల్లలైతే బాగానే నడిచారు, ఎక్కడ ఇబ్బంది అయితే ఏం పెట్టలేదు. ఆడే ఉండి ఆడే ఉండు ఇట్లా నేను వీడియో తీస్తున్నాలేమ్మా. అచ్చు థ్యాంక్ యూ. ఏసీ వస్తుంది, కూర్చో. నెక్స్ట్ షిప్ ఎక్కుదాము, కూర్చోడా. అది పోయినాక షిప్ ఎక్కు. ఫస్ట్ మమ్మల్ని పిక్ చేసుకున్నారు, ఆ తర్వాత ఒక్కొక్కరిని అలా పిక్ చేసుకుంటూ వచ్చారనమాట. సో ఇక్కడ ఆల్మోస్ట్ వచ్చేసాము. అండ్ ఇక్కడ ఏంటంటే ఒక చోట బస్సు ఆపేస్తారు, అక్కడ నుంచి ఇంకా మనమే నడుచుకుంటూ వెళ్ళాలి లోపలికి. వాళ్ళు ఎవ్వరూ రారు మన వెనకాల, మనమే అడుగుతూ లోపలికి వెళ్ళాలన్నమాట. సో లోపలికి వెళ్ళిన తర్వాత చెక్కింగ్ అదంతా కూడా ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే ఇంక అందరినీ చెక్ చేస్తారు, అంటే మనము ఏ క్రూజ్లో అయితే టికెట్లు బుక్ చేసుకున్నామో వాళ్ళనే కాదు, రిమైనింగ్ వేరే క్రూజ్లో వాళ్ళు కూడా అందరినీ చెక్ చేస్తారనమాట ఇక్కడ. సో వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం అందరు కలిసిపోతారు. అండ్ ఇక్కడ ఎత్తుక్కోవాలి, మనము ఏ క్రూజ్లో టికెట్లు బుక్ చేసుకున్నాం అనేది చూసి ఎత్తికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి టికెట్లు తీసుకోవాలి. అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత వరెస్ట్ ఎక్స్పీరియన్స్. అసలు ఒక ప్రాపర్ మెయింటెనెన్స్ లేదు, ఒక గైడెన్స్ లేదు, ఒక స్టాఫ్ ఉండరు, మనమే వెళ్ళాలి. ఆ దారేటో తెలీదు, అంటే ఆ క్రూజ్ ఎక్కడుందో కూడా మనకు ఐడియా ఉండదు, బట్ మనమే అడుగుతూ వెళ్ళాలి. అసలు తోసుకుంటా చాలా దారుణంగా ఉంటుంది. వేరే అంటే కొంతమంది వాళ్ళ సిబ్బంది అలా ఉన్నారనమాట, వాళ్ళే వచ్చి క్రూజ్ దగ్గరికి తీసుకొని వెళ్తున్నారు. కొన్ని క్రూజ్ వాళ్ళు అయితే అస్సలు పట్టించుకోవట్లేదు. మేము బుక్ చేసుకున్న క్రూజ్ వాళ్ళు కూడా అంతే, ఇంకా మేమే వెతుక్కుంటూ వెళ్ళామన్నమాట. సో వరెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకైతే. అక్కడ స్టాఫ్ లేదు, మేమనే కాదు, ఈవెన్ చాలామంది అక్కడ చిరాకు పడుతున్నారు, కోపడుతున్నారు, ఎందుకంటే చాలాసేపు నిలబెట్టేశారనమాట. అది కూడా ప్రాపర్గా క్యూ లేదు, అందరూ తోసేసుకుంటున్నారు. సో ఇంకా టికెట్ ప్రైస్ వచ్చేసి 1200 పర్ పర్సన్కి, అండ్ డిన్నర్ ఇన్క్లూడెడ్ అనమాట. అండ్ పైవద్దు కూడా టికెట్ తీసుకున్నారు, హాఫ్ టికెట్.
సో అచ్యుతాకి లేదు, ఓన్లీ పయోధ్కి మాత్రమే 6 ఇయర్స్ కాబట్టి. సో క్రూజ్ కూడా చాలా పెద్దది, బట్ ఏంటంటే ప్రాపర్ మెయింటెనెన్స్ లేదు అండ్ కొంచెం వేడిగా అలా కూడా ఉంది లోపల. అండ్ ఇదనే కాదు చాలానే ఉన్నాయి, ప్యారడైజ్ అంటూ ఇంకా చాలా చాలా ఉన్నాయి. మనకు నచ్చిన క్రూజ్లో వెళ్ళొచ్చు. మనం ముందే బుక్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఏముండదు, డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తే చాలు. లోపలికి వచ్చిన తర్వాత మనకి ఎక్కడ టికెట్స్ ఏ బోట్లో అంటే ఏ క్రూజ్లో వెళ్ళాలనుకుంటున్నామో అక్కడికి వెళ్ళి టికెట్ తీసేసుకుంటే సరిపోతుంది. బట్ మేము ఏంటంటే పిల్లలు ఉన్నారు కాబట్టి మళ్ళీ ఎందుకు రిస్క్ తీసుకోవడం అన్నట్టు ముందే బుక్ చేసుకున్నాం అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు వచ్చి మనల్ని పిక్ చేసుకుంటారు, మళ్ళీ రిటర్న్ వదిలేస్తారు కాబట్టి దానికి ఎక్స్ట్రా అమౌంట్ అనమాట. అంటే అందుకే టికెట్ ప్రైస్ కొంచెం ఎక్కువ పడింది, లేదంటే 1000 రూపీసే, ఆ 200 ఎక్కువ అనమాట మాకు, పికప్ అండ్ డ్రాప్ ఉంది కాబట్టి. సో లేదంటే నార్మల్గా డైరెక్ట్ వస్తే 1000 రూపీసే. అండ్ ఇక్కడ ఇంకా వచ్చి కూర్చున్న తర్వాత ఇంకా స్నాక్స్ అలా ఇచ్చారు. చాలా లేట్గా క్రూజ్ అయితే స్టార్ట్ చేశారు. మేబీ మేము ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి మాకు అలా అనిపించింది, లేకపోతే నార్మల్గా అదే టైంకే స్టార్ట్ చేస్తారో తెలీదు. మేము అరౌండ్ 8:30 8:40కి అలా వచ్చాము క్రూజ్లోకి. స్టార్ట్ చేసేసరికి ఒక 10 మినిట్స్ తక్కువ 11కి అలా స్టార్ట్ చేశారు క్రూజ్ అయితే. సో రిమైనింగ్ క్రూజ్ అన్నీ కూడా అప్పటికి వెళ్ళిపోయాయి, చాలాసేపు అయింది వెళ్ళిపోయి. బట్ ఇది మాత్రం చాలా లేట్గా స్టార్ట్ చేశారు, మరి అది రీజన్ ఎందుకు అనేది తెలీదు. సో చూస్తున్నారు కదా, రిమైనింగ్ క్రూజ్ కూడా చాలా దూరంగా అలా వెళ్ళాయి అన్నమాట. అప్పటికి సగం ప్రోగ్రామ్ కూడా అయిపోయింది, అంటే ఓన్లీ ఇక్కడే నిలబెట్టేసి ఇంకా డ్యాన్సులు వేయడం, అలాగే స్నాక్స్ ఇవ్వడం, నెక్స్ట్ కపిల్స్తో డ్యాన్స్ చేయించడం, ఇలా జెంట్స్ అందరిని ఒకసారి డ్యాన్స్ వేయించడం, గర్ల్స్ అందరిని ఒకసారి డ్యాన్స్ వేయించడం, ఇలాంటి ప్రోగ్రామ్ అంతా ఆల్మోస్ట్ స్టార్టింగ్ అక్కడే నిలబెట్టేసి స్టార్ట్ చేశారు. సో ఇంకా అరౌండ్ 10:50కి అలా క్రూజ్ అయితే స్టార్ట్ చేశారనమాట. అప్పుడు ఇంకా జస్ట్ ఇంకా రిమైనింగ్ కొంతమంది కిడ్స్ అట్లా ఉంటారు కదా, వాళ్ళతో డ్యాన్స్ చేయించడం, అలా కొద్దిసేపు ఎంగేజ్ చేశారు. కొంతమంది కొంచెం ఈ డ్రింక్ చేస్తూ, కొంతమంది జ్యూసెస్ తాగుతూ, అలాగే కొంచెం స్నాక్స్ తింటూ, పైన వ్యూ చూస్తూ, అలా ఎవరికి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ క్రూజ్ షిప్ అయితే డిన్నర్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. అప్పటికి ఇంకా డిన్నర్ స్టార్ట్ చేయలేదు. సో ఇంకా కొంతమంది క్యాజువల్గా అడుగుతారు కదా, పిల్లలతో వచ్చిన వాళ్ళు వెళ్ళి అడుగుతున్నారు ఇంకా డిన్నర్ స్టార్ట్ చేయండి అన్నట్టు. ఆ లోపల వాళ్ళు ఇంకాసేపు ఉంటే స్టార్ట్ చేస్తాము అన్నట్టు చెప్పారనమాట. అండ్ ఇక్కడ ఇంకా పిల్లలతో ఫ్యామిలీస్ అందరినీ రమ్మంటే ఇంకా అప్పటికి అచ్యుత బాగా అంటే ఎగ్జైట్మెంట్తో ఉందన్నమాట. తను వెళ్ళి చేస్తాను అని అంటుంటే ఇంకా సరే అని చెప్పి ఇంకా పిల్లల్ని తీసుకొని వచ్చామన్నమాట స్టేజ్ దగ్గరికి. అచ్యుత బాగా ఇట్లాంటివి కొంచెం తనకి ఇంట్రెస్ట్ అనమాట. పయోధ్ అంత తొందరగా కలవడు, తను కొంచెం సైలెంట్ అయిపోతాడు. బట్ అచ్యుత ఏంటంటే అలా ఏం కాదు, డ్యాన్స్ అదంతా చాలా ఇష్టం తనకి. సో కాసేపు పిల్లలతో అలా మేము కూడా జస్ట్ అలా ఊరికే అంతా డ్యాన్స్ అయితే రాదు కానీ జస్ట్ వాళ్ళ కోసం అలా వేసానన్నమాట. సో ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ మేము కూడా కాసేపు అట్లా పైకి వెళ్ళి వచ్చామన్నమాట. ఇంకా పైకి వెళ్ళి అలా అంతా చూసుకొని వచ్చిన తర్వాత కింద ఇంకా డిన్నర్ అదంతా కూడా స్టార్ట్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే పైన ఇంకొక ఫ్లోర్ లాగా కూడా ఉంది, బట్ అక్కడ ఏంటంటే జస్ట్ కూర్చొని కామ్గా కింద ఏదైతే జరుగుతుందో స్టేజ్ మీద అది చూడొచ్చు అనమాట. బయట వ్యూ అలా ఏం ఉండదు, అంటే ఇప్పుడు పైన టెర్రస్ లాగా ఉంటుంది కదా, అలా ఓపెన్గా ఏమి ఉండదు, అది ఒక్కొక్క ఫ్లోర్ లాగా ఉంటుంది. పైకి మొత్తం వెళ్ళాలి అనుకుంటే అది సపరేట్గా ఇంకొక సైడ్ నుంచి వెళ్ళాలన్నమాట. సో ఇంకా ఈ లోపల డిన్నర్ కూడా స్టార్ట్ చేశారు. అండ్ ఫుడ్ అయితే వరెస్ట్గా ఉంది, అంత పెద్దగా నచ్చలేదన్నమాట. పిల్లలు కూడా కొంచెమే తిన్నారు, అండ్ ఈవెన్ నేను కూడా ఏం పెద్దగా తినలేదు, కొద్దిగా మాత్రం తినేసి అండ్ ఇంకా ఈ జ్యూస్ ఉంటాయి కదా అవి మాత్రం తాగానమాట. సో డిన్నర్ చేసిన తర్వాత ఇంకా కంప్లీట్గా పైకి వచ్చి కూర్చున్నాము. కింద ఇంక అప్పటికి చాలా సౌండ్ పెట్టేశారనమాట. ఇంకా ఫుల్ డిస్టర్బ్డ్గా అట్లా హెడ్ఏక్గా అట్లా అనిపిస్తుంటే జస్ట్ అలా పైకి వెళ్ళి కూర్చుంటే మొత్తం అంతా క్లైమేట్గా అనిపిస్తుంది కదా, చాలా బాగుంటుంది ఆ లైటింగ్స్ అదంతా అని చెప్పి ఇంకా ఇక్కడ వచ్చి కూర్చున్నాము. చాలా పెద్ద పెద్ద క్రూస్ ఉన్నాయండి, ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉంటాయి అన్నమాట. సో ఇంకా అలా మా క్రూజ్ డిన్నర్ అయితే కంప్లీట్ అయ్యింది. సో ఇంకా మళ్ళీ రిటర్న్ రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. చాలా లేట్ అయిపోయింది, అప్పటికి ఫుల్ టైర్డ్ అయిపోయాం మేము. ఇంకా ఎప్పుడెప్పుడు రూమ్కి వచ్చేద్దామా పడుకునేద్దామా అన్నట్టు అనుకుంటున్నాము.
సో ఫస్ట్ మమ్మల్ని పిక్ చేసుకున్నారు అండ్ ఫస్ట్ మమ్మల్ని డ్రాప్ చేశారనమాట రూమ్ దగ్గర. వాళ్ళకి ఇంకా ముందే చెప్పాం కాబట్టి ఈవెన్ ఫస్ట్ అదే గుర్తుపెట్టుకొని దింపేశారు. సో ఆల్మోస్ట్ ఇంకా దగ్గరికి వచ్చేసాము. ఫుల్ అప్పటికి కూడా ట్రాఫిక్ జామే ఉంది, చూస్తున్నారు కదా. ఈవెన్ నైట్ అయింది, బట్ ఇంకా నైట్ లైఫ్ అదంతా ఎంజాయ్ చేస్తున్నారు బీచ్లో. ఇదంతా బీచ్ ఏరియా అనమాట. ఈ కాలంగుట్టు క్యాండోలియం బీచ్ ఏరియా అనమాట. ఫుల్ ట్రాఫిక్ జాము అండ్ నైట్ లైఫ్ అదంతా కూడా చూడొచ్చు. షాప్స్ అవన్నీ కూడా ఇంకా ఓపెన్లోనే ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, గోవాలో ఎక్కడ చూసినా నైట్ టైంలో పెద్ద పెద్ద హోటల్స్లో లేకపోతే రెస్టారెంట్లో డైరెక్ట్ మ్యూజిక్ ప్లే చేస్తూ డైరెక్ట్గా పాటలు పాడుతూ ఉంటారు. వచ్చిన కస్టమర్లు వాళ్ళు పాటలు పాడుతూ ఉంటే లేకపోతే వాళ్ళు మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటే చూస్తూ ఫుడ్ని ఎంజాయ్ చేయడం కానీ లేకపోతే బీచ్ని ఎంజాయ్ చేయడం కానీ ఉంటుంది. అవి మనకి రోడ్ సైడ్ వెళ్తున్న వాళ్ళకు కూడా వినిపిస్తూ ఉంటుంది. ఆ మ్యూజిక్ పాడేవాళ్ళు కానీ లేకపోతే ఆ పాటలు పాడేవాళ్ళు కానీ కనిపిస్తూ ఉంటారు. అది చాలా బాగా నచ్చింది నాకైతే. సో ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది. సో ఇంకా వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్.